ఆడపడుచులు, పెద్దలు అందరూ వచ్చి యువత మీరిచ్చిన ప్రేమాభిమానాలు ఇవన్నీ నేను మర్చిపోలేను. మీకు ఎంతమందికి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, నాకు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల అటు పల్నాడులోనూ, గోదావరి జిల్లాలో, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం అన్ని జిల్లాల్లో మా నాన్న పనిచేశాడు. సో మాకు ఒక ఊరు లేదు, మాకు తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉంది. తిరిగాను ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్న చీరాలో ఉన్నప్పుడు మా కులదైవం, మా ఇంటి దైవమైన ఆంజనేయ స్వామికి మన పొన్నూరు గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం. మాట్లాడితే జగన్ నన్ను కూర్చొని నాన్ లోకల్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిగా నాకు పదం నచ్చదు. ఎవరెక్కడ పుట్టాలో ఎవడికెరుక. కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో, గుంటూరు జిల్లా. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చాలా ఘాటు గుంటూరు కారం. జాగ్రత్త జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే పొద్దున్నే నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా? వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్య. అది ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్ గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్య. అది మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాం, జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా అండ్ ఆర్డర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. మన అంబటి రాయుడు గారు పొన్నూరు వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ నిలదొక్కున్నవాడు. ఎందుకు వచ్చాం మేమందరం? మనకి ధూళిపాల నరేంద్ర గారు కానీ, పెమ్మసాని గారు కానీ, మన అంబటి రాయుడు గారు కానీ, మేమందరం కూడా బియాండ్ కాస్ట్, కులాలకు అతీతంగా. ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు. నిజంగా జగన్ నాయకత్వం, యువ నాయకత్వం, 151 మంది సభ్యులు ఉంటారు, 30 మంది ఎంపీలు ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది. యువతకి బోళ్ళందు అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు, నువ్వు మాకు బానిసలా బతకాలి, మా మోచేతి అంబలు తాగాలి అంటే. నా ఇంటి పేరు అంబటి, నేను అంబలు తాగను, బానిస బతుకును. ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నూరులో పుట్టి పెరిగినవాడిని, పల్నాడు ప్రాంతాన్ని లోపలలాగా తీసుకున్నవాడిని, 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. బయటకు వచ్చాడు. నేను ఒకటే చెప్పా అంబటి రాయుడు గారికి, మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన తీసుకుంటుందని తెలియజేశాను. మనకి ఎన్జి రంగా గారు పుట్టిన ఊరిది. ఎన్జి రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహానుభావుడు ఎన్జి రంగా గారు. అలాంటి నేలకి ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడ 2021 మార్చి 14న సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పాను. ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పటం 50 కిలోమీటర్ల దూరం. మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను. ఎందుకు చీలనివ్వను అన్నానంటే, ఒకటి, నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి అందరికీ తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు. మన ఓట్లు చీలకుండా ఉంటే మన 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది.
రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో 12